పుట్టి చాలా కాలమైంది. పద్మశ్రీ తీసుకోవడం ఇప్పటికే చాలా డిలే అయింది. దానికోసం నేనేం చేయాలి? ఒకవైపు బంటిది బీటెక్ అయింది, డాలీ ఏమో డాక్టర్ అయింది, రేచల్ రీల్స్ చేసి ఫేమస్ అయింది, పరమేష్ గారి పాన్ షాప్ పాపులారిటీ ఎందుకుంది. మరి నా డేట్ ఎందుకు డిలే అవుతుంది? పోనీ నా హారోస్కోప్ హోప్లెస్ అని హింట్ ఇస్తుందంటావా? పంచాంగంలో నా ప్రాఫిట్ పేపర్ ప్రింట్ కాలేదంటావా? 4 గవ్వలేసి గ్రహాన్ని కదిపేద్దామంటావా? కొంపదీసి నా రింగ్ ఫింగర్కున్న నా రింగ్ పవర్ తగ్గిందంటావా? ఆల్ దీస్ వై అని స్టార్ట్ అయ్యింది ఒక క్రై. కుర్రోళ్ళందరిలో ఇదే కంగారు. అలాంటి కుర్ర వయసులో లగేజ్ సర్ది సీటు సాధించాలని ఇంట్లో వాళ్ళు ఇంటర్మీడియట్ కోసం హాస్టల్లో జాయిన్ చేశారు. ఆ రోజుల్లో ఏదో చేసేయాలని కసి కనబడుతుంది అక్కడ ల్యాండ్ అయిన అందరిలో. డైలీ పొద్దున్నే పాల లాంటి నీళ్లు దాగి ప్రేయర్కి అటెండ్ అయితే ప్రిన్సిపల్ రోజు ప్రమాణ స్వీకారం చేపిస్తాడు ఇలా: నిబ్బా నిబ్బీలమైన మేము ఎంసెట్నే తింటామని, దాన్నే తాగుతామని, ఫార్మాలిటీకే నిద్రపోతామని, పొద్దున్నే బతికే ఉంటే బుక్స్ చదువుతూనే బ్రష్ చేస్తామని, సీటు కొట్టిన తర్వాతే మా ఇంటి డోర్ కొడతామని, మా ఫ్లోర్ ఇన్ఛార్జ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము అని నరాల్లో కరెంట్ నింపుకొని నలిగిపోతున్న రోజులవి. అయితే మా క్లాస్ చివరి బెంచ్లో గోడ కానుకొని ఎప్పుడూ గాఢ నిద్రలో ఉంటూ మేము చెప్తేనే మేల్కొని మెస్కి వెళ్ళొచ్చి మళ్ళీ అదే గోడ కానుకొని గురకలు పెడుతూ నిద్రపోయేవాడు ఒకడు. సెకండ్ ఇయర్లో మా క్లాస్లో కొత్తగా జాయిన్ అయిన అబ్బాయి, వాడు ఎవరిని పిలవాలనుకున్నా వాడే ఒకే ఒక పదం బాబాయ్. ఇలా స్ట్రెస్లో మేము, స్లీప్లో వాడు. 6 months గడిపాక ఎందుకో బాబాయ్ మెలుకునే ఉంటున్నాడు. ఈ మధ్య నిద్రపోవట్లే. సరదాగా ఉండే బాబాయ్ చాలా సీరియస్గా చదవటం మొదలుపెట్టాడు. పలకరిస్తే పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఇలా కాదని ఏమైంది బాబాయ్ అని బలవంతో పెడితే మ్యాటర్ చెప్పాడు ఇలా: బాబాయ్, మీ అంత మేధావిని కాదు నేను, ఆ ఎంసెట్ స్టాండర్డ్ కాదు నాది. ఈ బండిలో ఫ్యూయల్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ వరకే ఉంది. మా ఊర్లో ఇంతవరకు 1000కి 800 కొట్టినోడు లేడు. ఆ రికార్డ్ నేను బ్రేక్ చేస్తే ఆటోమేటిక్గా మా ఇంట్లో వాళ్ళు, మా ఊర్లో వాళ్ళు పోస్టర్లు కట్టేస్తారు. ఇంకో విషయం చెప్పమంటావా? అసలు నా పైన ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు అక్కడ. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి అని మళ్ళా చదవటం మొదలుపెట్టేశాడు. సర్లే అని నేను కూడా సైడ్ అయిపోయా. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. మా ఎంసెట్ యోధులందరికీ 800 to 920 మధ్యలో ఏదో మార్క్స్ వచ్చాయి. బాబాయ్కి మటుకు జస్ట్ 940+ ఏదో వచ్చాయి. ఇందులో ఇంకొక బోనస్ ఉంది. దాని తర్వాత జరిగిన ఎంసెట్లో బాబాయ్కి మెడిసిన్ సీట్ రాలేదు. మాలో ఎవ్వరికి కూడా ఆ మెడిసిన్ సీట్ రాలేదు. ఒకటే వయసున్న బాబాయ్ మాట మాట్లాడకుండా నాకేదో చెవిలో చెప్పినట్టు అనిపించింది తర్వాత రోజులో. ఏమనంటే, ముందు నీ లిమిట్స్ ఏంటో నువ్వు తెలుసుకో, నీ ఎబిలిటీ ఎందులో ఉంటే దాన్నే నువ్వు నమ్ముకో. పెద్ద పెద్ద పనులు ఏదో చేద్దామని పరిగెత్తకుండా చిన్న చిన్న స్టెప్స్ వేసి చిల్లవు. అందరూ ఏదో చేసేస్తున్నారని యాంగ్జైటీ పడకుండా వాళ్ళ ఎబిలిటీ వేరు, నా ఎబిలిటీ వేరు అని కామ్గా ఉండు. కామెడీగా కనపడితే వాడు కమీడియన్ అయిపోడు. సీరియస్గా ఉన్న ప్రతి వాడు సూపర్ హీరో అవ్వలేడు. మనం ఎవ్వరము పనికిరాని వాళ్ళం కాదు ఇక్కడ. జస్ట్ దేనికి పనికొస్తామో తెలియని వాళ్ళం అంతే అని ఒక క్లారిటీ వచ్చింది. అందుకే నేనేమంటానంటే, జస్ట్ బీ లైక్ బాబాయ్. నువ్వు చేయగలిగిందే చెయ్యి, దాన్ని మటుకు ఇంకెవ్వరూ నీలాగా చేయలేరు అన్నట్టు చేసే. అది